ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం ఎగ్ పఫ్ ట్రై చేశాను. ఎట్లా చేయాలో చూద్దాం రండి. ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. నేను ఓవర్ యాక్షన్ చేస్తూ స్లో మోషన్ వీడియో కోసం పైనుంచి కింద వేసాను. అది అలా పగిలిపోయింది. సారీ ఫర్ దాట్. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ చిటికేస్తే అలా కట్ అయిపోవాలన్నమాట. దాని తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకొని దానిలో పసుపు, ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా, ఎన్ని మసాలాలు ఉంటే అన్నీ వేసేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ గ్యాప్లో ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోవాలి 10 minutes వరకు. ఏదో ఒక సెట్టింగ్ పెట్టేసుకొని 10 minutes హీట్ చేసేయండి. పేస్ట్రీ షీట్స్ తీసుకొని పఫ్ పేస్ట్రీ అనేది మనకి సెయిన్స్బరీస్లో, టెస్కోలో, లిడిల్లో ఎక్కడైనా దొరుకుతుంది. అలా షీట్స్లా ఉంటాయి. దాన్ని మనం ఎన్ని పఫ్స్ కావాలని దాని ప్రకారం స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఆ షీట్స్ మీద నీట్గా పెట్టుకోండి. ఆ ఎగ్ చూసారు ఎలా వచ్చిందో. ఆ బాయిల్డ్ ఎగ్స్ని హాఫ్ కట్ చేసుకొని ఆ షీట్స్ మీద పెట్టేయండి ఒక్కొక్కటి. ఇప్పుడు అది ఫోల్డ్ చేయడానికి దానికి కార్నర్స్లో ఆయిల్ కానీ వాటర్ కానీ పెట్టి మడత పెట్టాలి. ఆ మడత పెట్టిన పేస్ట్రీస్ని ఓవెన్లో తీసి తినేయండి.